హాయ్ అండి. నేను మీ డాక్టర్ సురసర రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. ఈరోజు మనం మెదడులో రక్తం గడ్డకట్టడం, రక్తం కారడం అంటే బ్రెయిన్ స్ట్రోక్ గురించి క్లుప్తంగా విశ్లేషణ చేసుకుందాం. ఈ మధ్య కాలంలో గుండె జబ్బు కంటే కూడా ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్ తో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏమాత్రం ఆలస్యం వహించినా ప్రమాదం తప్పదు. కాబట్టి సరైన సమయంలో సరైన వైద్యం తీసుకోపోనట్లయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. స్ట్రోక్ లేదా బ్రెయిన్ అటాక్ అంటే ఏమిటి? స్ట్రోక్ అనేది రక్త ప్రసరణకు అవరోధం కలగడం లేదా నరాలు చిట్లడం వల్ల సంభవించే అత్యవసర వైద్య పరిస్థితి. అంటే మెదడుకు ఆక్సిజన్ మరియు పోషకాలు తీసుకువెళ్లే రక్తనాళాలు చిట్లిపోవడం, రక్త సరఫరాకు అంతరాయం కలిగించడం, తత్ఫలితంగా మెదడులోని ఒక భాగానికి ఆక్సిజన్ అంతరాయం కలిగించడం వల్ల ఆ యొక్క భాగం యొక్క కణం మరణానికి దారితీస్తుంది. స్ట్రోక్ సంభవించినప్పుడు సకాలంలో చికిత్స చేయడం అనేది దీర్ఘకాలిక లేదా శాశ్వత నష్టాన్ని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. స్ట్రోక్ ని గుర్తించడానికి సంకేతాలు మరియు లక్షణాలు ఏంటి? మాట్లాడడం మరియు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడడం, పక్షవాతం మరియు తిమ్మిర్లు, అకస్మాత్తుగా తిమ్మిరి, బలహీనత లేదా శరీరంలోని అవయవాలలో పక్షవాతం రావచ్చు. ముఖ్యంగా ముఖము, చేయి లేదా కాలు వంటి అవయవాలకు ఒకవైపు సంభవించవచ్చు. మూడోది దృష్టి యొక్క ఇబ్బందులు. వస్తువులు రెండుగా కనిపించడం, కళ్ళు మసకబారడం, ఒకటి లేదా రెండు కళ్ళలో జరగవచ్చు. నాలుగవది అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి. స్ట్రోక్ తో సంబంధం ఉన్న తలనొప్పి అకస్మాత్తుగాను తీవ్రంగాను ఉంటుంది. అలాగే వాంతులు, మగత లేక స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఐదవది నడవడం కష్టంగా ఉండడం, సడన్ గా మైకం రావడం లేదా సమన్వయం లోపం కలగవచ్చు. సందేహాలు వచ్చినప్పుడు మనం ఎలా గుర్తించాలి? మొదటగా ముఖాన్ని గమనించాలి. ముఖాన్ని చూసి చిరునవ్వు నవ్వమని మనం అతను అడగాలి. ఎప్పుడైతే చిరునవ్వుతాడో ఆ చిరునవ్వినప్పుడు ముఖం ఒకవైపు వాలినట్లు అనిపిస్తుంది. అలాంటి దాన్ని మనం స్ట్రోక్ గా అనుమానించాలి. రెండవది చేతులు రెండు కలిపి పైకి ఎత్తమని మనం కోరాలి. ఆ వ్యక్తి చేతులు పైకి ఎత్తకపోయినా, ఒకవైపుకు వంగిపోయినా, దిగువకు జారిపోయినట్లు అనిపించినా మనం దాన్ని స్ట్రోక్ గా భావించాలి. మూడోది మాట్లాడే విధానం. ఆ వ్యక్తిని సరళంగా మాట్లాడమని మనం అడగాలి. ఆ వ్యక్తి మాట్లాడే విధానం సరిగ్గా లేకపోయినా, ముద్దగా ఉన్నా మనం దాన్ని స్ట్రోక్ గా భావించాలి. నాలుగవది సమయం. సమర్థవంతమైన చికిత్స అందించాలంటే లక్షణాలు కనిపించడం ప్రారంభించే సమయంపై శ్రద్ధ వహించాలి. ఎప్పుడైతే కనిపిస్తాయో వెంటనే వైద్యం దగ్గరికి తీసుకొని పోవాలి. స్ట్రోక్ యొక్క రకాల గురించి. స్ట్రోక్ యొక్క ప్రధానంగా ఇస్కెమిక్ స్ట్రోక్ లేదా హెమరేజిక్ స్ట్రోక్. కొన్నిసార్లు మెదడుకు రక్త ప్రవాహానికి అంతరాయం కలుగుతుంది. ఇది తాత్కాలికంగా ఉంటూ శాశ్వత లక్షణాలు కలిగి ఉండదు. ఇలాంటి పరిస్థితిని తాత్కాలిక ఇస్కెమిక్ అటాక్ TIA అని అంటాం. ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్. ఇది ధమనిలో అడ్డంకికి కారణంగా సంభవించే స్ట్రోక్. ఇది అత్యంత సాధారణమైనటువంటి రకం. మెదడు రక్తనాళాలు సన్నబడడం లేదా అవరోధం ఏర్పడడం, మెదడు భాగాల రక్త ప్రవాహం లేదా ఇస్కెమియా తీవ్రంగా తగ్గుతుంది. అథెరోస్క్లెరోసిస్ వంటి పరిస్థితులు అంటే రక్తంలో కొవ్వు నిక్షేపాలు ఏర్పడి లేదా స్థానికంగా రక్తం గడ్డకట్టడం లేదా రక్త ప్రవాహం ద్వారా అవి రక్తనాళాలను అడ్డుకోవడం ద్వారా ఇస్కెమిక్ స్ట్రోక్ కారణం అవుతుంది. హెమరేజిక్ స్ట్రోక్ రక్తనాళం లోపల నుంచి లీకేజ్ కావడం ద్వారా లేదా చిట్లడం ద్వారా ఈ రకమైన స్ట్రోక్ సంభవిస్తుంది. రక్తస్రావం ఎక్కడ జరిగింది అనే అంశాన్ని బట్టి స్ట్రోక్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ ICH, రెండోది సబ్ అరకనాయిడ్ హెమరేజ్ SAH అనేవి రెండు ఉంటాయి. ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ ICH మెదడు కణజాలాలు లేదా జెటికల్లో అంటే వెంట్రుకల్లో ఇది సంభవిస్తుంది. రెండోది సబ్ అరకనాయిడ్ హెమరేజ్ SAH అంటాము. మెదడు మరియు మెదడును కప్పి ఉంచే కణజాలం మధ్య స్థలంలో సంభవిస్తుంది. ఆర్టీరియో వీనస్ మాల్ ఫార్మేషన్. సన్నని గోడల రక్తనాళాల యొక్క అబ్నార్మల్ టంగిల్ చిట్లడం కొన్నిసార్లు మెదడులో రక్తస్రావంకి దారితీస్తుంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. తాత్కాలిక ఇస్కెమిక్ అటాక్ TIA. కొన్నిసార్లు ఇస్కెమియా లేదా మెదడుకు రక్తం సరఫరా తగ్గడం ఇది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. 5 నిమిషాల కంటే తక్కువగా
ఉన్నట్లయితే పెద్ద శాశ్వత నష్టం జరగదు. దీన్ని తాత్కాలిక ఇస్కెమిక్ అటాక్ లేదా మినీ స్ట్రోక్ అని అంటాం. రక్తం గడ్డ కట్టడం లేదా శిథిలాల కారణంగా ఇస్కెమిక్ స్ట్రోక్ వంటి TIAలు ఏర్పడవచ్చు. ఇది నాడీ వ్యవస్థలోని ఒక భాగానికి రక్త ప్రవాహాన్ని తాత్కాలికంగా తగ్గిస్తూ తర్వాత పరిష్కారం చేస్తుంది. అయితే వ్యక్తి యొక్క లక్షణాల ఆధారంగా స్ట్రోక్ లేదా TIA మధ్య తేడాను గుర్తించడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు. కాబట్టి ఇది TIA అని అనుమానించినప్పటికీ అత్యవసర పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే. మెదడుకు పాక్షికంగా మూసుకుపోయిన లేదా సంకోచింపబడిన ధమని కారణంగా సంభవిస్తుంది. ఇది తర్వాత పూర్తిగా స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. తాత్కాలిక ఇస్కెమిక్ అటాక్ యొక్క లక్షణాలు: ముఖం వంచడం అంటే నోటి మూలాలు కిందకు వంచడం, అలాగే చేతులు కాళ్ళు బలహీనతగా ఏర్పడడం, మాట్లాడే సామర్థ్యం తక్కువగా ఉండడం, కళ్ళల్లో చూపు సమస్యలు ఉండడం, తలనొప్పి, వికారము, వాంతులు, అస్థిరత్వం అంటే నడవడంలో ఇబ్బంది పడడం. స్ట్రోక్ రావడానికి గల కారణాలు: బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ పెరగడం, మాదక ద్రవ్యాలు వాడడం, మద్యపానం, ధూమపానం, వ్యాయామం చేయకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, బరువును నియంత్రించకపోవడం లాంటివి. స్ట్రోక్ వలన ఏర్పడే కాంప్లికేషన్స్ ఏంటి? అవి మాటల్లో సమస్యలు, అంటే స్ట్రోక్ వచ్చినప్పుడు వాళ్ళు సరిగ్గా మాట్లాడలేకపోతా ఉంటారు. దీన్ని అపాసియా అంటాం. కొంతమంది ముద్దగా మాట్లాడతారు. దీన్ని డిస్ఆర్థియా అని అంటాం. స్ట్రోక్ కారణంగా మెదడులోని కణాలు మరణించవచ్చు. మానసిక సమస్యలు, ఇన్ఫెక్షన్స్, సెప్సిస్, తినడం తాగడంలో ఇబ్బంది పడడం, డీప్ వెయిన్ థ్రాంబోసిస్, న్యూరలాజికల్ సమస్యలు, శారీరక వైఫల్యాలు లాంటివి సంభవిస్తాయి. స్ట్రోక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: బీపీని నియంత్రణ ఉంచుకోవాలి, మధుమేహాన్ని నియంత్రణ ఉంచుకోవాలి, కొలెస్ట్రాల్ నియంత్రించుకోవాలి, ధూమపానాన్ని నియంత్రణ ఉంచుకోవాలి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి, సరైన వ్యాయామం చేయాలి. స్ట్రోక్ వచ్చినప్పుడు చేయించుకోవాల్సిన పరీక్షలు ఏంటి? మొదటిది సిటీ స్కాన్. ఈ సిటీ స్కాన్ లో మెదడులో రక్త కుహరాలను గుర్తించడానికి సహాయపడుతుంది. రెండవది MRI స్కాన్. MRI స్కాన్ మెదడులోని రక్తనాళాలను గుర్తించడానికి సహాయపడుతుంది. మూడవది ఎకోకార్డియోగ్రఫీ. ఎకోకార్డియోగ్రఫీ హృదయం యొక్క కార్యకలాపాలను గుర్తించడానికి సహాయపడుతుంది. నాలుగవది రక్త పరీక్షలు. రక్త పరీక్షలు రక్తంలోని కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు మరియు ఇతర కారకాలను గుర్తించడానికి సహాయపడుతుంది. ఐదవది కెరోటిడ్ అల్ట్రాసౌండ్. కెరోటిడ్ అల్ట్రాసౌండ్ అనేది కెరోటిడ్ యొక్క కార్యకలాపాలని గుర్తించడానికి సహాయపడుతుంది. ఆరవది ట్రాన్స్ క్రేనియల్ డాప్లర్. అడ్వాన్స్డ్ టెక్నాలజీలు ఏమైనా ఉన్నాయా? స్ట్రోక్ వచ్చినప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీలు వాడకం ద్వారా స్ట్రోక్ యొక్క ప్రభావాన్ని తగ్గించవచ్చు. మెకానికల్ థ్రాంబెక్టమీ, దీంతో రక్త కుహరాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. రెండవది ఎండోవాస్కులర్ కోయిల్స్, దీని ద్వారా రక్తనాళాలని విస్తరించడానికి ఉపయోగపడుతుంది. మూడవది థ్రాంబోలిసిస్, ఇది రక్త కుహరాన్ని కరిగించడానికి ఉపయోగపడుతుంది. న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, ఇది మెదడులోని రక్తనాళాలను స్థిరీకరించడానికి ఉపయోగపడుతుంది. స్టెమ్ సెల్ థెరపీ, మెదడులోని కణాలను పునరుత్పత్తి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆరోది స్ట్రోక్ వచ్చినప్పుడు దశల వారీగా తీసుకోవాల్సినటువంటి ట్రీట్మెంట్. త్వరిత వైద్యం: కొలెస్ట్రాల్ నియంత్రణ, రక్తపోటు నియంత్రణ, రక్త కుహరాన్ని తొలగించడం, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, మానసిక సహాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ.